ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఈరోజు మీకు 3 విషయాలు చెప్తాను నేను. ఇక్కడ నువ్వేంటి మంత్ర జపాలు చేయబడలేదు, ఏ తపస్సు చేయబడలేదు, ఏ దానము చేయబడలేదు. కేవలము ఒంటిపూట భోజనం చేయటం మాత్రమే. అది కూడా ఒక్కరోజు, ఒక్క పూట. కేవలము ఉపవాసంతో. ఏమిటి ఉపవాసం? ఉపవాసం అంటే నేను గతంలో మీకు చెప్పుకున్నాను. కాయ శోషణం ఉపాసన. కాయాన్ని ఎండబెట్టుకోవటం ఉపాసన కాదు. ఆ లక్ష్యం మీద దృష్టి ఉన్నప్పుడు నీకు ఆకలేదు. లక్ష్యం మీద దృష్టి ఉండాలి. కనుక ఏ లక్ష్యాన్ని అయితే నువ్వు చేరుకోవాలనుకున్నావో దాని మీద ఒక పట్టు, ఒక దృఢమైనటువంటి అభిప్రాయం నీకు ఉన్నప్పుడే జీవితంలో ముందుకు నువ్వు వెళ్ళగలవు. సనాతన ధర్మంలో ధర్మాచరణకు అనేకమైనటువంటి ఉపాయాలు మనకు మహర్షులు అందించారు. వాటిని వదిలేసి మనం ఏదేదో మూఢనమ్మకాలతో తిరుగుతుంటాం కదా. కనుక మొట్టమొదట మీకు సర్వశత్రువులు, రోగబాధ. వ్యాపారం చేసేటటువంటి వాడికి, ఉద్యోగం చేసేటటువంటి వాడికి, సమాజంలో తిరిగేటటువంటి వాళ్ళు, ఈ రెండు ఉంటాయి. శత్రుబాధలు ఉంటాయి, అంతర్గత శత్రువులు ఉంటాయి. కామక్రోధ మద మాత్సర్యాలనే శత్రువులు మన లోపల ఉంటారు. వారు బయట వారికన్నా మనకే ఎక్కువ హాని చేస్తారు. శత్రువు అనేటువంటి హాని కల్పించేటటువంటి వాడి శత్రువు. వాడు బాహ్యంగా ఉన్నా అంతర్గతంగా ఉన్నా శత్రువే. కానీ మనకు బాహ్యంగా శత్రువులను చూస్తాం, కానీ అంతర్గతంగా శత్రువులు ఉన్న సంగతి మర్చిపోతాం. కనుక అలాంటి శత్రువుల బాధ తొలగించుకునేటటువంటి వారైతేనేమి. ఇక రోగాలు చెప్పబలేదు. ఈరోజు మనం రోగాలతో చేసే యుద్ధం పూర్వం మనవాళ్ళు ఎవరు చేసి వెరగరు. ఇన్ని హాస్పిటల్స్ లేవు అప్పుడు. రోగాలతో మన యుద్ధం చేస్తూనే ఉన్నాం. విచిత్రమైన రోగాలు. అలాంటి వారు స్వాతి నక్షత్రయుక్త మంగళవారం రాసుకోండి. ఇవి రాసుకోండి భద్రంగా. స్వాతి నక్షత్రము మంగళవారం ఆ రోజు ప్రారంభం చేయాలి. ఆ రోజు ప్రారంభం చేసి, అంటే ఆ రోజు మంగళవారం 1వ మంగళవారం అయింది. ఇక్కడ ప్రారంభం రోజు మాత్రమే ఆ నక్షత్రము ఆ వారం ఉండాలి. తర్వాత 2వ రోజు అవసరం లేదు. ఆ రోజు ప్రారంభం రోజు మాత్రము స్వాతి నక్షత్రయుక్త మంగళవారం ఆ రోజు ప్రారంభం చేసి 7 మంగళవారాలు నువ్వేం చేయాలి? నువ్వేం చేయబడలేదు, పూజ చేయబడలేదు, జపం చేయబడలేదు. కేవలము మనసులో సంకల్పించుకొని నా సమస్తమైనటువంటి శత్రువులు తొలగి నాకు రోగబాధల నుండి విముక్తి కల్పించు పరమాత్మ అనే భావంతో ఉదయము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు భోజనం చెయ్యకూడదు. ఉపవాసం అంటే లంకనం. ఏం తినకూడదు. అయ్యో మేము ఉండలేకపోతున్నాము అనేటటువంటి వారు, ఇక ఆకలి దహించేస్తుంది అనేటటువంటి వారు, వారి మాత్రము ఒక్క పండు పచ్చి పాలు తాగొచ్చు. ఉదయం నుంచి సాయంత్రం దాకా మౌనంగా ఉండటం, అవసరమైతేనే మాట్లాడటం లేదా మౌనంగా ఉండటం. ఇలా 7 మంగళవారాలు చేసినామనుకో, ఈ ఉపవాసం అంతే. ఇక్కడ
నక్తం అంటారు. ఈ ఉపవాసంతో నీ జన్మ శత్రువులు నశించిపోయి రోగముల నుండి విముక్తి కలదు. ఎంత సులభమైన ఉపాయం అండి ఇది. భోంచేయకూడదంటే స్వామి మేము టీ తాగుతాం లేదు, తపస్సు చేయి, ఇది ఒక తపస్సుగా భావించండి. అర్థమైంది? మరి ఈ డేట్ ఎప్పుడు వస్తుంది? పంచాంగం చూసుకోవాలి కనుక రాసుకోండి. 18వ నెల 18వ తేదీ 8వ నెల ఆగస్టు 2026 స్వాతి నక్షత్రయుక్త మంగళవారం వస్తుంది. ఆ రోజు ఈ ఉపవాసం చేసుకోండి. ఏంది? 18 ఆగస్టు 2026 అయిపోయిందా? ఇక రెండవది వస్తే వ్యాపారం చేసేవాళ్ళు, వ్యాపారంలో మేము దినాభివృద్ధి జరగాలి, అలాగే ఉద్యోగంలో మాకు ఉన్నతి కావాలి, ప్రమోషన్స్ కావాలి, మేము చేసే పని గుర్తింపుకు రావాలి అనేటటువంటి వాంఛ కోరిక ఉన్నవాడు విశాఖ నక్షత్రయుక్త బుధవారం రాసుకోండి. ఇది విశాఖ నక్షత్రము బుధవారం. ఆ రోజు ఎప్పుడు? సెప్టెంబర్ 16, 2026 రాసుకోండి. సెప్టెంబరు 16 9వ నెల 2026 ఆ రోజు విశాఖ నక్షత్రయుక్త బుధవారం వస్తుంది. ఆ రోజు ఈ పని చేయండి. ఎప్పుడు? 7 వారాలు, అంటే 7 బుధవారాలు. నేను చెప్పేది అర్థమవుతుందే? మొట్టమొదటి రోజు ఏ రోజైతే చేస్తారో ఆ రోజు ఆ నక్షత్రము ఆ వారం ఉంటే చాలు. మిగతా రెండో వారము అది అవసరం లేదు. కంటిన్యూగా 7 రోజులు మీరు ఉపవాసం అంతే. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏమీ తినకుండా మనసులో మీ కోరికనే మాటికి తలుచుకుంటూ ఈ యొక్క వ్యాపారంలో మేము అభివృద్ధి చెందాలి, మాకు ఉద్యోగంలో ఉన్నతి లభించాలి అనేటటువంటి సంకల్పమే ఉంచుకొని మౌనంగా ఉంటూ అవసరమైతేనే మాట్లాడుతూ ఇలా మీరు 7 బుధవారాలు చేస్తే మీకు వ్యాపారంలో మీరు చేసే వ్యాపారము వృద్ధి చెందుతుంది, ఉద్యోగం అయితే ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది కదా. ఇక సమస్తమైనటువంటి పీడలు నివారించిన అనేకమైన పీడలు ఉంటాయి మనకి తెలియనటువంటి. ఆ పీడలన్నీ కూడా తొలగిపోయేదానికి మూలా నక్షత్రయుక్త శనివారం, ఇది మూలా నక్షత్రయుక్త శనివారం రోజు 7 శనివారాలు మీరు ఉపవాసం చెయ్యాలి. ఇది ఎప్పుడు వస్తుంది? ఇది 19 సెప్టెంబర్ 2026 రాసుకున్నారు కదా డేట్లు. ఈ ప్రకారంగా ఈ మూలా నక్షత్రయుక్త శనివారం నాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏమీ తినకుండా ఉపవాసం చేసినట్లయితే సర్వ పీడలు తొలగిపోతాయి. శారీరక పీడలు, మానసికమైన పీడలు, ఇంట్లో బట్టి పీడిస్తున్నటువంటి కూడా తొలగి ప్రశాంతత అనేది నీకు చేకూరుతుంది. ఈ 3 ఉపాసనలు మీకు చెప్తున్నాను. ముందుగానే చెప్పాను కదా, ఎలాంటి పూజలు లేవు, ఎలాంటి దానాలు లేవు, ఎలాంటి జపము లేదు, కేవలము నక్తము అంటే ఉపవాసము ద్వారా అవసరమైతేనే మాట్లాడటం. ఈ అనుష్ఠానాలు చేసినారా మీ జన్మ ధన్యమవుతుంది, మీ కోరికలు నెరవేరుతాయి. ఇంతకన్నా సులభమైన ఉపాయం ఏముంటుందండి? ఏమైనా జపం చేయమన్నావా? లేదా 10,000 116 ఏమైనా దానం చేయమన్నావా? లేదు కదా. అదే భావంతో ఆ రోజంతా ఆ భావంతోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు కాలం గడపటం, ఏమీ తినకుండా. సూర్యాస్తం అయిపోయిందా? స్నానం చేసుకున్నావా? భోజనం చెయ్యి. సూర్యాస్తం అయిపోయిన తర్వాత వెంటనే సూర్యాస్తం అయిపోయింది, 6:30కి అయిందనుకోండి, 6 గంటకల్లా స్నానం జ్ఞానం చేసేసుకొని 6:30 7 గంటలకల్లా భోజనం చేసేయండి. అప్పుడు మీ వ్రతం పూర్తవుతుంది. ఇలా 7 రోజులు, అంటే కంటిన్యూ 7 రోజులు కాదు. ఆ బుధవారం వచ్చినప్పుడు, మంగళవారం వచ్చినప్పుడు, శనివారం వచ్చినప్పుడు, చెప్పే కదా ఆ నక్షత్రయుక్తం వచ్చినప్పుడు ఇలా మీరు చేసుకున్నట్లయితే మీకు ఆనందంగా ఉంది. స్వామి మాకు అర్థం కాలేదు అది ఇదంటారా? నాకు ఫోన్ చేయండి. 9966
902446కి చేస్తే, ఎందుకంటే విషయం చెప్పిన వెంటనే గ్రహించలేం మనం. అనేకమైనటువంటి సంశయాలు మన మైండ్లో పరిగెడుతూ ఉంటాయి. ఆ నివృత్తి చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు నాకు ఫోన్ చేయండి. 9966690246 కాల్ చేసి మీ సంశయ నివృత్తిని చేసుకొని అనుష్ఠానం చేసి తరిస్తారని ఆశిస్తూ, శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.